చూడాల్సి వస్తుంది. ఎస్పెషల్లీ ఇటు జిహెచ్ఎంసి, హెచ్ఎండబ్ల్యూఎస్, ఎస్బి అలాగే హైడ్రా వీళ్ళ మధ్య కోఆర్డినేషన్ లేకపోవడం వల్లనే ఎక్కువగా సమస్య తీవ్రం అవుతున్నటువంటి పరిస్థితి ఉందంటారు. ఇక్కడ మొట్టమొదటిది ఏంటంటే క్లైమేట్ చేంజెస్ ని మనం అర్థం చేసుకోవాలి. ఈ చేంజెస్ గతంలో ఉన్నాయి, గతంలో కూడా అంత పెద్ద చెరువులు మనకి చాలా ఇప్పుడు 80 చెరువులకి తగ్గిపోవటం ఇవన్నీ కూడా మనకి ఆ డిశ్చార్జ్ అంటే రెయిన్ఫాల్ సర్ఫేస్ రన్ ఆఫ్ అంతా కూడా ఎక్కడ కలెక్ట్ అయ్యి ఎక్కడికి వెళ్ళేది అవన్నీ కూడా మనకి లేఅవుట్స్ అయిపోయి ఉన్నాయి కాబట్టి కొంత ప్రాబ్లం ఉంది. ఇంకొకటి ఏంటంటే మనకి ఈ క్లౌడ్ బర్స్ట్ ఎందుకు ఈ మధ్య కాలంలో పెరుగుతా ఉన్నాయి, 1 గంటలో 10 సెంటీమీటర్ల వర్షపాతం ఎందుకు పడుతుంది, అలాగే మనకి యావరేజ్ రెయిన్ఫాల్ యాక్చువల్గా హైదరాబాద్ కి 56 సెంటీమీటర్లు ఉండాల్సింది ఇప్పటికే 81 సెంటీమీటర్స్ ఎందుకు పడింది, ఇవన్నీ స్టడీ చేసినప్పుడు క్లౌడ్ బర్స్ట్ ఓన్లీ హైదరాబాద్ లాంటి ప్రాంతాలకే పడుతుందా లేకపోతే చెట్లు ఎక్కువ ఉండి పర్వతాల దగ్గర కూడా పడుతుందా అంటే అక్కడ కూడా పడుతుంది. అంటే మనకి హిమాలయాల్లోనూ సిగ్నల్ వీక్ ఉన్నట్టుంది రావు గారు, డేటా వీక్ ఉంది సార్ మీది. రైట్ అండి. సో నరసింహారెడ్డి గారు, ఇప్పుడు డ్రైనేజ్ క్లాగింగ్ అనేది దీంట్లో మెయిన్ ఏంటంటే గార్బేజ్ డంపింగ్ అనేది కూడా ఒకటి. పైకి వెళ్ళిపోతున్నప్పుడు పైన ఉన్న మేఘాలు వర్షాలుగా మారటం, ఒకసారి అవి కాలం ఎఫెక్ట్ ఉన్నప్పుడు క్లౌడ్ బర్స్ట్ గా కింద పడటం అనేది జరుగుతూ ఉంటుంది. మరి హైదరాబాద్ లో అంత పెద్ద పర్వతాలు లేవు, కానీ ఇక్కడ జరిగేది ఏంటంటే హీట్ కన్వెక్షనల్ ఎఫెక్ట్ తోటి హీట్ అంటే హీట్ అండ్ హ్యూమిడిటీ రెండు కూడా ఉన్నాయి. ఆ హ్యూమిడిటీ ఎందుకు పెరిగింది హైదరాబాద్ లో అంటే అది కూడా రీజన్స్ ఏంటంటే వాటర్ కన్జంప్షన్ పెరిగింది. గతంలో అంత వాటర్ కన్జంప్షన్ లేదు, కూల్ గా ఉండేది, తర్వాత టెంపరేచర్ కూడా 40 డిగ్రీస్ ఉండేది, ఇప్పుడు 44 డిగ్రీస్ కూడా చేంజ్ అయింది. అంటే ఈ టెంపరేచర్ చేంజెస్ లో మనకి ఎందుకు జరుగుతున్నాయంటే చాలా కారణాలు ఉన్నాయి. ఒకటి ఇండస్ట్రియలైజేషన్, ఇంకొకటి మనకి ఇంత ముందు నరసింహారెడ్డి గారు మనకి రామ్మోహన్ రావు గారు చెప్పినట్టు కాంక్రీట్ స్ట్రక్చర్స్ ఎక్కువైపోయినాయి, మనకి మొక్కలు పెంచే స్థలం తగ్గిపోతూ ఉంది. ఇప్పుడు మరి మొక్కలు పెంచే స్థలం తగ్గిపోతున్నప్పుడు మనం ఏం చెయ్యాలి అనేది ఒక ఆల్టర్నేటివ్. అంటే మనకి సరౌండింగ్స్ లో మనం పెంచాల్సినవి పార్క్స్ లేదా ఏవైతే నాలాలను పక్కనే మనం చెట్లు పెంచటం ఇవన్నీ ఒక ఎత్తు అయితే, మనకి మేజర్ డ్రాబ్యాక్ ఏంటంటే మనకి 11 kV లైన్స్ మనకి మన డిస్ట్రిబ్యూషన్ లైన్స్ అన్ని కూడా ఎక్కడైతే కరెంట్ వైర్స్ ఉన్నాయో అక్కడ అన్ని కూడా చెట్లు కొట్టేయడం మొదలు పెట్టారు. అంటే ఇది చాలా కాలం నుంచి జరుగుతూ ఉంది. ఈ చెట్లు కొట్టేయడం అనేది ఎన్ని చెట్లు కొడుతున్నారు అని లెక్కేస్తే మనకి ప్రతి వీధిలోనూ అన్ని మనం మొత్తం హైదరాబాద్ నగరం అంతా కలిపితే ఒక ఫారెస్టే. అంటే ఒక ఫారెస్ట్ ని టోటల్ గా డిస్ట్రక్షన్ జరుగుతున్నట్టుగా ప్రతి సంవత్సరం జరుగుతూ ఉంటది. ఇది కరెక్ట్ గా ఎప్పుడు జరుగుతుందంటే ఈ రైనీ సీజన్ స్టార్ట్ అయ్యేటప్పుడు చేస్తూ ఉంటారు. ఈ టెంపరేచర్ హ్యూమిడిటీ ఈ రెండు ఎక్కువైనప్పుడు ఏమవుతుందంటే మనకి కన్వెక్షనల్ ఎఫెక్ట్ తో పైన ఉన్న మేఘాలకి ఒక కాలం లాగా పైకి ఈ హ్యూమిడ్ ఎయిర్ పైకి వెళ్ళినప్పుడు ఒక్కసారిగా ఈ మేఘాల్లో ఉన్న దానికి ఇది యాడ్ అయ్యి అది అంటే దాన్ని ఏమంటారంటే ఎడియాబాటిక్ నేచర్. అంటే ఒక్కసారిగా ఈ హాట్ ఎయిర్ పైకి అలా వెళ్ళినప్పుడు అది కూడా టెంపరేచర్ తగ్గుతుంటది. ఇంకొక ఎగ్జాంపుల్ లాంటిది మనకి కుండలో నీళ్లు చల్లబట్టడం లాగా అది వచ్చే పద్ధతిని బట్టి మనకి ఏంటంటే ఒక హైదరాబాద్ లో ఒక ఐలాండ్ ఎఫెక్ట్ అంటే హీట్ ఐలాండ్ ఎఫెక్ట్ ఒక కాలం లాగా పైకి హాట్ ఎయిర్ రైజ్ అయ్యి అది మరలా విస్తరించేటప్పటికి చల్లబట్టం, ఆ చల్లబట్టం తర్వాత అక్కడ మేఘాలు ఉండటం, ఈ రెండింటి వల్ల కూడా ఇప్పుడు మనకి ఏంటంటే లోతట్టు ప్రాంతాలు
వస్తుంది, మీ వీడియో కూడా రావట్లేదు, కొంచెం అది టెక్నికల్ ఇష్యూ ఉంది. పీసీఆర్ వాళ్ళు మీతో కోఆర్డినేట్ చేస్తారు. నేను ఈలోగా నరసింహారెడ్డి గారితో ఇంటరాక్ట్ అవుతాను. సో నరసింహారెడ్డి గారు, ఇప్పుడు హైదరాబాద్ని మనము అసలు ఫ్లడ్ రెసిలియంట్ సిటీగా మార్చడానికి ఎలాంటి ఫ్రేమ్ వర్క్ చేయాలంటారు? ఒకసారి మళ్ళీ చెప్పండి, నాకు వినిపించలేదు. అంటే ఫ్లడ్ రెసిలియంట్ సిటీగా మనం మార్చాలి అని అంటే ఎలాంటి ఫ్రేమ్ వర్క్ మనం చేయాల్సి ఉంటుంది? అంటే మనం ఏంటంటే ఫస్ట్ మనం టెంపరేచర్ తగ్గించగలగాలి. టెంపరేచర్ తగ్గించడానికి ఒకటి, ఈ మధ్య కాలంలో ఎయిర్ కండిషనర్స్ కూడా ఎక్కువ యూజ్ చేయడం జరిగింది. ఎందుకంటే పవర్ కన్జంప్షన్ లెక్కల్లో ఒక సబ్స్టేషన్ మనం ఒక 1000 మెగావాట్లు అనుకున్నది, అది ఇప్పుడు మన 2000 మెగావాట్స్ కెపాసిటీగా మార్చాల్సిన సబ్స్టేషన్స్ కూడా అయినాయి. అంటే ఎందుకు జరుగుతుంది అంటే 100 యూనిట్లు ఖర్చు పెట్టేవాడు 300 యూనిట్లకి వెళ్ళారు. సడన్ గా ఏమవుతుందంటే ఎయిర్ కండిషనర్స్ వచ్చినాయి. ఓకే, ఇట్లా ఎయిర్ కండిషనర్స్ ఒక్క వేసవి కాలంలోనే వాడుతున్నారంటే ఇప్పుడు త్రూఅవుట్ ఇయర్ కూడా వాడే పరిస్థితి వచ్చింది. అంటే ఈ విధంగా పవర్ కన్జంప్షన్ ఎందుకు పెరిగింది, డొమెస్టిక్ కన్జంప్షన్ కూడా ఎందుకు పెరిగింది, సబ్స్టేషన్స్ మనం కట్టుకున్నవి లోపల ఉన్న వాటికి నంబర్ ఆఫ్ డ్వెల్లింగ్ యూనిట్స్ పెరగకుండానే పవర్ కన్జంప్షన్ పెరుగుతుంది. అంటే ఇవన్నీ కూడా ఎయిర్ కండిషనర్స్ పెరగడం, అంటే వాటి వల్ల ఏ విధంగా టెంపరేచర్ పెరుగుతుంది అనేది కూడా మనం చూస్తున్నాం. మెయిన్ ఏంటంటే చెయ్యగలిగేది మనం ఇది తగ్గించాలి, దీని టెంపరేచర్ని తగ్గించాలి అంటే ఫస్ట్ ఏంటంటే ఈ చెట్లు కొట్టేయడం అనేది తగ్గాలి. ఏది పవర్ కరెంటు లైన్లు ఏదైతే ఉన్నాయో లైవ్ వైర్స్ కాకుండా కవర్డ్ కండక్టర్స్ అనేది మార్చగలిగితే ఒకటి. ఈ మధ్యన స్మార్ట్ సిటీస్ అని వైజాగ్ లాంటి స్మార్ట్ సిటీస్ చేస్తున్నారు. అక్కడ కంప్లీట్ గా అండర్ గ్రౌండ్ కేబులింగ్ ఇచ్చేసి పైన ఓవర్ హెడ్ లైన్స్ అనేది కనిపించవు. అంటే పోల్స్ ఉండవు, పిఎస్సిసి పోల్స్ ఉండవు, వైర్లు కనిపించవు, ఏమీ ఉండదు సిటీలో. ఇప్పుడు వైజాగ్ అట్లా మారుస్తున్నారు, దాదాపు ఒక 6 ఏళ్ల నుంచి జరుగుతూ ఉంది. కాబట్టి ఈ చేంజెస్ అన్ని కూడా మనకి వస్తే, ఇటువంటిది హైదరాబాద్ కూడా వస్తే మనకి ఓవర్ హెడ్ లైన్స్ అనేవి మనకి లేనప్పుడు చెట్లు కొట్టే పరిస్థితి ఉండదు. చెట్లు ప్రతి వీధిలోనూ చాలా ఎక్కువ చెట్లు పెంచవచ్చు. చెట్లు కొట్టేయడం వల్ల కూడా మనకి ఏంటంటే టెంపరేచర్ పెరుగుతూ ఉంది. అలాగే వాటర్ కన్జంప్షన్ మీద కూడా ఇప్పుడు హైదరాబాద్ లో వాటర్ కన్జంప్షన్ కి ఫ్రీగా ఇవ్వాల్సిన అవసరం లేదు. అందరూ బాగా డబ్బున్న వాళ్ళే ఉన్నారు, ఫ్రీగా ఇవ్వటము, తర్వాత వాళ్ళు విచ్చలవిడిగా వాడేయటము, దానికి కంట్రోల్ లేకుండా ఉండటం అనేది హీట్ అండ్ హ్యూమిడిటీ రెండింటి యొక్క ఎఫెక్ట్.